నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. సౌందర్య గారు 20 years దాటింది ఆమె చనిపోయి, మన మధ్య లేకపోయింది. కానీ ఇప్పటికే మర్చిపోలేం. అవును. ఇప్పుడు మనం సినిమా వాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే సావిత్రి గారు, అవును, కొంతమంది నటీనటులను మనం ఎప్పటికీ మర్చిపోలేం. సౌందర్య గారు కూడా సౌందర్య. అలానే ఉంటారు. సో అన్ఫార్చునేట్లీ మనకు తెలుసు ఎలా చనిపోయారు ఏంటి అని. కాకపోతే ఇప్పుడు ఒక వ్యక్తి సౌందర్య గారు చనిపోవడానికి మోహన్ బాబు గారే కారణం అంటూ చాలా గట్టిగా చెప్తున్నారు. నేనే సాక్ష్యం అంటున్నారు. ఎందుకు ఇప్పుడు అలా మాట్లాడుతున్నారు? అసలు నోటికి అద్దు అడుపు లేకుండా ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఒక సెలబ్రిటీస్ మీద మాటలు దూసి 21 సంవత్సరాల తర్వాత మొన్నటికి మొన్న 34 ఏళ్ల ఫ్రెండ్షిప్ మాది. రాజమౌళి గారి భార్యకి నాకు సంబంధం ఉంది, నేను ప్రేమించాను, ఆమె నన్ను ప్రేమించింది, కానీ నాకన్నా ఆయన ఎక్కువ ప్రేమించాడు, అందుకని నేను సాక్రిఫైస్ చేశాను అని ఎవరో చెప్పారు. అసలు తను ఉన్నాడా, పోయాడా, ఏమైపోయాడు ఆ శ్రీనివాసరావు, ఉప్పల్పాటి శ్రీనివాసరావు అసలు ఏమైపోయాడు? పోలీసులు పట్టించుకోవట్లే. కనీసం ఒక పిచ్చోడండి ఏమైనా చేసుకుంటాడని ఎర్రగడ్డ హాస్పిటల్లోనో ఇంకెక్కడైనా మెంటల్ హాస్పిటల్లోనో జరిపించాలిగా. అసలు ఆ ఇంటి ఛాయలకు కూడా ఎవరు వెళ్ళలేదండి ఇంతవరకు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఆయన తెలియదు అంతే. అంతే. పోలీసులు పట్టించుకోవట్లేదు, రాజమౌళి గారు పట్టించుకోవట్లేదు, ఆ టీవీ పట్టించుకోవట్లేదు, ఆయన గాయబ్. కానీ ఒకటి, నేను సూసైడ్ చేసుకోబోతున్నాను అని అన్నారు, కానీ అలాంటిది ఏది జరిగి ఉండలేదు అని అయితే మాత్రం క్లారిటీ ఉండింది. అదే చెప్తున్నాను, అది ఒక ఏలియన్స్ మనకి ఎప్పుడైనా కనిపించి ఏలియన్స్ భూమి మీదకి వచ్చారు, అదిగో ఏలియన్ అక్కడ ఉంది అంటారు కదా, అలాగ ఒక ఏలియన్ వచ్చి బాగేసి వెళ్ళిపోయాడు. అతను చనిపోతానని ఎందుకు చెప్పాడు? 34 పేజీల మరణ వాన్మూలం ఎందుకు రాశాడు? ఆ మరణ వాన్మూలానికి రాజమౌళి గారిని ఎందుకు లింక్ చేశాడు? రాజమౌళి గారు చుట్టూనే జరుగుతున్నాయి చూసారండి ఒక 4-5 రోజుల నుంచి, లీకులు అవ్వడము, ఇది అవ్వడం, అది అవ్వడం. అలాగే ఖమ్మం జిల్లాలకు చెందిన ఒక చిట్టిబాబు ఎవరో ఒక ఆయన, సమ్ ఎక్స్పర్సన్, మోహన్ బాబు గారికి కూడా సన్నిహితుడంట ఒకప్పుడు. ఆయన డేట్స్ చూసుకునేవాడో ఇంకేం చేసుకునేవాడో, ఆయన బిజినెస్లో ఉన్నాడో తెలియదు. సడన్గా నిన్న ఖమ్మం జిల్లా ఎస్పీకి ఒక లేఖ రాశాడు. ఏమని? సౌందర్య గారు జూపల్లిలో 6 ఎకరాల గెస్ట్ హౌస్ని కొనుక్కున్నారు. ఆ గెస్ట్ హౌస్ని మోహన్ బాబు కావాలని అడిగాడు, కానీ సౌందర్య గారి అన్న అమర్నాథ్ గారు నేను ఇవ్వను, పో అన్నాడు. ఇదే ఆయన రాసిన దాంట్లో. నువ్వు పో అంటావా, ఉండు నీ పని చెప్తానని చెప్పి ఆమె బెంగళూరు నుంచి తెలంగాణకు వస్తున్న ఫ్లైట్లో ఈయన బాంబు పెట్టించి సాక్ష్యాలు లేకుండా బాంబు పేరేటట్టు చేసేసాడు. అది ఆయన రాసింది లేక. దానికి నేనే సాక్షిని, నేను ఈ నిజం బయట చెప్తానని చెప్పి నాకు ప్రాణహాని ఉంది, నన్ను చాపాలని చూస్తున్నారు, నన్ను టార్చర్ భరించలేకపోతున్నాను. సేమ్ ఉప్పలపాటి శ్రీనివాసరావు గారు ఎలా రాశారు, సేమ్ టు సేమ్. నన్ను భరించలేకపోతున్నాను, ప్లీజ్ దయించి 6 ఎకరాల గెస్ట్ హౌస్ని మంచు మనోజ్కి ఇప్పించండి. లాస్ట్ స్టేట్మెంట్, అండర్లైన్ చేసుకోవాల్సిన స్టేట్మెంట్ ఇది. అంటే ఆఖరికి ఎంత దిగజారాడంటే మంచు మనోజు, ఎవరో ఒక ఎక్స్ పర్సన్ని, ఫ్యామిలీకి తెలిసిన పర్సన్ని, అంటే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు తెలిసి ఉంటాయి కొంతమందికి, వాడికి డబ్బులు హైర్ ఇచ్చి వాడి చేత తండ్రికి సౌందర్యని ఇంటి ఆడపడుచులా చూసుకుంటారు. మోహన్ బాబు గారు ఎన్ని సినిమాలు చేసింది సౌందర్య ఆయనతోటి, లెక్కలేని సినిమాలు. ఇద్దరు పేరు ఆమెకి మోహన్ బాబు గారు ఇక్కడ ల్యాండ్ తీసుకో అమ్మాయి, ఇక్కడ ఇవి తీసుకో. జగపతి బాబు గారు వెంకటేష్ గారితో ఎన్ని సినిమాలు చేసింది సౌందర్య గారు. ఒక సౌందర్య గారి సినిమా అంటే సినిమా హిట్ అంతే. వాళ్ళిద్దరు కాంబినేషన్ పెదరాయుడు, పెదరాయుడులో అసలు మాటలు చాలా సినిమాలు ఉన్నాయండి. నాట్ ఓన్లీ లాస్ట్ సినిమాలో కూడా అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ సీన్ ని, అమ్మాయిని అక్కడికి డెత్ ఇచ్చేసి తర్వాత వేరే హీరోయిన్ ని రీప్లేస్ చేసి ఏదో చేసేసారు, అది వేరే విషయం. కానీ సౌందర్య గారికి అంత సన్నిహితుడైన మోహన్ బాబు గారు సౌందర్యనే చంపించారు ల్యాండ్ కోసం. ఇప్పుడు కొడుకు చేస్తున్న పోరాటం ఏంటి? తండ్రినే చంపించాలనుకుంటున్నాడు కొడుకు, అదే ల్యాండ్ కోసం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇంకొక 4 రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది కన్నప్ప. ఆ కన్నప్పకి ఇవన్నీ చేసేసామనుకో, ఒక హంతకుడు కొడుకు సినిమా మేమెందుకు చూస్తాము? అంటే సౌందర్య గారి పేరు 21 సంవత్సరాల తర్వాత నీకు నిజంగా ఆ నిజం తెలుసుంటే 21 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చి ఎస్పీకి లెటర్ రాయడం దేనికి? అప్పుడు రాయొచ్చుగా, సరే 10 ఏళ్ల ముందు రాయొచ్చుగా. అసలు యాక్చువల్గా కొన్ని మాటలు చెప్తుంటుంటే మనకు తెలిసిపోతుంది అదేంటో. దాన్ని రివర్స్ ఎట్లా క్వశ్చనింగ్ చేస్తామని కూడా అర్థం కాని పరిస్థితిలో వెళ్ళింది. ఆయన కావాలని చేశారా? ఇప్పుడు మనోజ్ గారు మరీ అంత
తెలివిలేని వ్యక్తి అనుకుంటామా? అసలు ఇంత దిగజారు మనిషి ఆహా, ఈ టైంలో తన పేరు ఇది మనోజ్ ఖాన్ అంటే తెలిసిపోదా ఇప్పుడు బయట? జనరల్ గా ఇది మనోజ్ కి న్యాయం చెయ్యాలి అని రాయకపోయి ఉంటే ఇంకో కోణంలో ఆలోచించుకునే వాళ్ళం. వీడికి పిచ్చా, అసలు వీడేం మాట్లాడుతున్నాడు. 21 సంవత్సరాల కింద సౌందర్య గారు చనిపోవడానికి మిస్టరీ ఇంతవరకు తెలియలేదు. ఎందుకు చనిపోయింది, ఆ ఎయిర్ప్లేన్ ఎట్లా క్రాష్ అయింది, ఎట్లా బాంబ్ బ్లాస్ట్ అయిందో ఇంతవరకు తెలియదు. చాలా మంది అది ఏరోప్లేన్ ఫ్లై అవుతున్నప్పుడు క్రాష్ అయింది అన్నారు, కానీ ఇట్స్ బాంబ్ బ్లాస్ట్. అవును, ఇట్స్ బాంబ్ బ్లాస్ట్. బాంబ్ బ్లాస్ట్ లో ఆమె ముక్కలుగా చనిపోయింది. ఫ్లైట్ ఎక్కగానే బాంబ్ బ్లాస్ట్ అయింది. సో ఆ బాంబుని మోహన్ బాబు గారు పెట్టించారు అని మాట్లాడుతాను ఇప్పుడు చెప్తున్నావు. రకరకాల కథనాలు, కొంతమంది మీరు అన్నట్టుగా ఎయిర్ క్రాష్ అయిందంటారు, కొంతమంది బాంబ్ అంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిపోయింది. ఆ ఇన్సిడెంట్ నీకు ఎప్పుడో తెలిసినప్పుడు 70 ఏళ్ళ ఒక ముసలాయన మీద, ఒక సెలబ్రిటీ మీద నువ్వు ఇప్పుడు వచ్చి చదువు సౌందర్య గారు చనిపోయడానికి ఈయననే కారణం, దీనికి బదులు ఆ 6 ఎకరాల మంచు టౌన్లో ఉంటున్న జూపల్లిలో ఉంటున్న 6 ఎకరాల గెస్ట్ హౌస్ పోలీసులు జప్తు చేసి మంచు మనోజ్కి ఇచ్చి న్యాయం చెయ్యాలి. మంచు మనోజ్ ఏదైతే నేను అయ్యో వీళ్ళకి తెలియకూడదే అనుకున్న విషయాన్ని ఈయన వచ్చి బయట చెప్పేశాడు. యాక్చువల్గా ఏంటి, ఆ మేడం ఎవరైతే ఉన్నారో మంచు మనోజ్ని పెళ్లి చేసుకున్న ఆమెకి దాని మీద కన్ను పడింది. 6 ఎకరాల్లో గెస్ట్ హౌస్, ఆలోచించండి ఎంత పెద్దది ఉంటుందో. కోట, రాజకోట. ఇదంతా ఒక వార్త. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఏమవుతుందంటే నిజం అనుకోవాల్సిన పరిస్థితికి మనోజ్ గారే తీసుకొస్తున్నారేమో అంతే. ఎందుకంటే నువ్వు మొన్నటి దాకా యూనివర్సిటీలో స్టూడెంట్లు, యూనివర్సిటీలో వాళ్ళు కబ్జాలు చేస్తున్నారు, హాస్టల్స్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, ఫీజులు ఎక్కువ చేసి ఎడ్యుకేషన్ లేకుండా ప్రాణాలు తీసుకునే స్టేజ్కి తీసుకొస్తున్నారు, యూనివర్సిటీలో అవకతవకలు ఉన్నాయి, దాని మీదనే నా పోరాటం, వాళ్ళకే నేను శక్తి, వాళ్ళకి నేను అండగా ఉంటాను, నేను ఒక పులిని, నా ముందు మీరు ఆటలాడతారా అని చెప్పి నువ్వు ఇన్ని మాట్లాడావే. ఈరోజు ఆయన వచ్చి, ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చి నీ పేరు యూజ్ చేసి ఆ కోటని ఈయనకి అప్పగించండి అని చెప్తున్నాడంటే నీ దురుద్దేశం ఏంటో అర్థం కావట్లే. యాక్చువల్గా మోహన్ బాబు గారు నిజంగానే పేర్కొన్నారు, నేను కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తిని నేను పంచేశా, నాకంటూ నేను ఒకటి కట్టుకొని ఉంటున్నా, అది కూడా వాడికి కావాలంటున్నారండి అని చెప్పి నువ్వు కోర్టులో వెళ్ళి జడ్జి ముందు మాట్లాడినప్పుడు అప్పుడు నీ నోరేమైంది, నేను అసలు ఆస్తి కోసం కాదు నేను వేరే విషయాల కోసం వచ్చానంటే చెప్పవయ్యా అని జడ్జి అడిగితే ప్రూఫ్లతో వస్తానన్నారు. ప్రూఫ్లు లేకుండా నువ్వు ఎందుకు అలిగేషన్ చేసావు? అదే కదా, తండ్రి మీద నువ్వు 100 అలిగేషన్లు చేసావు, అవసరం ఏంటి నీకు తండ్రి మీద 100 అలిగేషన్లు? ఇప్పుడు ఇంకెంత దిగజారావంటే చచ్చిపోయిన మనిషిని 21 సంవత్సరాల తర్వాత మా నాన్నే చంపాడు అని చెప్పి నువ్వు వేరే వాళ్ళ చేత చెప్పిస్తున్నావు. హౌ కమ్? ఇంకొక యాంగిల్ కూడా మాట్లాడదాం. నిజంగానే పాపం మనోజ్ గారు ఇది మాట్లాడలేదు అని అనుకుందాం. అవును, బట్ ఎవరో మాట్లాడిన దానికి ఈ రోజు మీరే కదా బ్లేమ్ అవుతున్నారు. అదే చెప్తున్నా. ఇప్పుడు మంచు మనోజ్ మాట్లాడించకపోయి ఉండొచ్చు, ఆయన సినిమాల్లో ఆయన బిజీగా ఉండి ఆ గొడవ సర్దు మణిగింది అనుకుందాం. ఈయన వచ్చి నీ పేరు ఎందుకు ప్రస్తావించాలి? ఇప్పుడు మోహన్ బాబు వల్లనే సౌందర్య గారు చనిపోయారు అని నీకు స్టేట్మెంట్ తెలిసినప్పుడు కఠినంగా శిక్షించండి సార్, ఇన్నేళ్లకి నిజాన్ని నేను బయట పెడుతున్నాను, నేనే ప్రత్యక్ష సాక్షిని, నన్ను కూడా చంపాలని చూస్తున్నారని అక్కడితో ఆపేయాలి. లాస్ట్లో మంచు మనోజ్కి ఇప్పించండి ఈ కోటని అని చెప్పడంలో డౌట్ వచ్చింది. లేకపోతే మంచు మనోజ్ మీద డౌట్ రాదు ఎవరికి. న్యాయం చేయండి మంచు మనోజ్కి న్యాయ పోరాటాని కోసం నేను ఉన్నాను అని ఈ డీటెయిల్స్ అన్ని ఎందుకు? నీకు తెలిసింది అక్కడతో ఆపేస్తే బాగుండేది, ఆ స్క్రిప్ట్ అక్కడతో ఉండేది. ఎట్లుందంటే ఇప్పుడు పెళ్ళికి వెళ్ళినప్పుడు షర్ట్ బాగుందంటే షర్ట్ బాగుందా, ఓకే షర్ట్ నాది అని పక్కనోడు చెప్తాడు కదా, అలాగనమాట. ఆ జోక్ లాగా ఒక స్క్రిప్ట్ ఇచ్చేశారు, స్క్రిప్ట్ పరంగా లేకైతే రాసావు నువ్వు, లాస్ట్లో ఏం చేసావు, ఎవరైతే స్క్రిప్ట్ నీకు ఇచ్చారో వాళ్ళ పేరుని మెన్షన్ చేసేసావు. కానీ ఇప్పుడు ఏమైంది, వాళ్ళేమో కన్నప్ప సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ లో బిజీ ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి మాటలు ఎవరు పట్టించుకుంటారు? అసలు పోలీసులే పట్టించుకోరండి. నువ్వు లేక ఇచ్చావు, సరే అయ్యా అక్కడ పెట్టిపో అని చెప్పి నవ్వుతారు. ఒకవేళ మనోజ్ గారు కనుక ఇదే చేసి ఉండుంటే ఇది ఒక పెద్ద చీప్ ట్రిక్స్ గా చాలా మంది దిగజాడు ఇంకేం ఉండదండి. బట్ ఆయన చేశారో లేదో తెలియదు కాబట్టి అంటే మేబీ మంచు మనోజ్ గారిని ఇప్పుడు నేను బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరైతే ఈ చీప్ ట్రిక్ ప్లే చేస్తున్నారో అసలు ప్లే చేయాల్సిన అవసరం లేదు, దానివల్ల ఏమీ జరగదు. పోలీసులకు ఒక న్యూస్ దొరికింది అంతే, అది బయటకి ఇచ్చేసారు మీడియాకి, మళ్ళీ ఆ పేపర్ చెత్తబుట్లో ఎప్పుడో పడేసి ఉంటారా. అది ఈయన ఇంకా రాడు, ఈ పుప్పలపాటి శ్రీనివాసరావు ఎలా అయ్యాడో ఈ చిట్టిబాబు కూడా రాడు అనమాట. బాబోయ్ చిట్టిబాబు గారు అంటే యాక్టర్ చిట్టిబాబు గారు అండి, ఆయన ఎవరో ఖమ్మం జిల్లాలో అంటే మళ్ళీ ఆయన అనుకున్నారు. లేదు. థ్యాంక్ యూ సో మచ్.